పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నేను చదువుతానండి. 1వ వచనం నుండి 5 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెనో. చిన్ని ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వాక్యం మీది, బిడ్డలు మీ వారు. నేను ఒట్టివాడను, అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ చదువున్న భాగంలో చూసినట్లయితే ప్రియులారా, దావీదు మనకు కనిపిస్తున్నాడు, యోనాతాను కనిపిస్తున్నాడు, సౌలు కూడా కనిపిస్తూ ఉంటాడు. సౌలు యోనాతాను తండ్రి. సౌలు ఇశ్రాయేలీలకు రాజు. రాజు అంటే తనకు పరివారం ఉంటుంది, మంత్రులు, సహస్రాధిపతులు చాలామంది ఉంటారు, వందల మంది సేవకులు ఉంటూ ఉంటారు. అందరూ అన్నీ చూస్తారు. అందరి మీద రాజు సింహాసనం ఎత్తుగా ఉంటుంది. రాజుకు ఒక ప్రత్యేకత ఇస్తారు, ఏ రాజుకైనా సరే. రాజుకు ప్రత్యేకమైన కిరీటం ఉంటుంది. ఆ కిరీటములో ఉండిన వజ్రాలు చాలా శ్రేష్టమైనవి. ఏ రాళ్ళు కదా అనుకుంటారేమో, లక్షల విలువ చేసే వజ్రాలవి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రం మన దేశంలోనే పుట్టింది. మన జిల్లాలోనే, కృష్ణా జిల్లాలోనండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రం పరిటాలలో దొరికింది. ఆ వజ్రం పేరేమిటి? కోహినూరు వజ్రం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రం అండేది. కృష్ణా జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎక్కడా మున్సిపాలిటీ లేనటువంటి సమయంలో మనకి మున్సిపాలిటీ ఉంది ఇక్కడ. భారతదేశం యొక్క జెండా, దాన్ని రూపురేఖలు దిద్దింది ఎవరు? పింగళి వెంకయ్య. ఏ జిల్లా? ఏ రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రం. ఏ జిల్లా? కృష్ణా జిల్లా. అరే మనకు దగ్గరేనండి. రాజు వైభవం ఇంత అంతా కాదు. ఇశ్రాయేలులకు రాజుగా అయ్యాడు. ఏర్పాటు చేయబడినటువంటి యాజకుడు, ప్రవక్త సౌలును అభిషేకించేశాడు. రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. శత్రువులు వచ్చినప్పుడు
శత్రువులను జయించాలి. సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా ఇశ్రాయేలులను వెంటాడుతూ ఉండేవాళ్ళు. 6 మూరల జ్ఞానుడు మనిషి ఫిలిస్తీన్ల పక్షంగా వచ్చి, ఎవరైనా సరే రండి, అవతల కొండ మీద ఉన్నాడు, ఇశ్రాయేలుని కేకేస్తున్నాడు, ఇశ్రాయేలీలారా, దేవుని ప్రజలు అంటారు కదా, ఫిలిస్తీన్ల పక్షంగా నేను వస్తున్నాను, మీలో నుండి ఒకడు వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను ఓడిస్తే ఫిలిస్తీన్లందరూ మీకు లోబడిపోతారు, మీరు ఓడిపోతే ఇశ్రాయేలీలందరూ ఫిలిస్తీన్లకు దాసులైపోవాలి, అంతేనంటారా? ఓకే అంటే ఓకే అనుకున్నారు. 40 రోజులండి అవతల కొండ మీద ఉండి ప్రతిరోజు కూడా గొల్యాతు కేకలేస్తున్నాడు. ఎవరో రావట్లా. యెష్షయి కుమారులు 80, ఆఖరివాడు దావీదు. వీళ్ళు పెద్దవాళ్ళందరూ, దావీదు అన్నయ్యలందరూ కూడా సౌలు రాజు కొలువులో పనిచేస్తారు, యుద్ధవీరులు. ఈ అబ్బాయి ఆఖరివాడు దావీదు. ఇతడు అభిషేకించబడినవాడు, దేవుని ఆత్మశక్తి చేతి నింపబడినవాడు. దేవుని అభిషేకం పొందుకున్నాడు కనుక ఇతనిలోనికి ఒక ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఇతని నడక, చూపు, మాటలు అన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఉంటాయి అభిషేకించబడిన వాళ్ళకి. ప్రతిరోజు కూడా అవతల వైపున ఉండినటువంటి గొల్యాతు ఫిలిస్తీయుల పక్షముగా కేకలేస్తూ ఉంటే, ఒకసారి అన్నయ్యలకు రొట్టెలు, జున్నుగడ్డలు, ఆహార పదార్థాలు, పేలాలు, బోలాలు ఇశ్రాయేలు తింటారు, అవన్నీ కూడా మూట కట్టి, తండ్రి రే అన్నయ్య వాళ్ళకి యుద్ధంలో ఉన్నారా, వాళ్ళకి సరైన తినలేదు, అక్కడ రోజు మన ఇంటికాడ ఇవన్నీ తింటాం కానీ ఇవి తీసుకెళ్ళి పెట్టు అన్నయ్య వాళ్ళకి. పెద్ద మూట కట్టి నెత్తిని పెట్టాడు, దావీదు గారి నెత్తిన. ఈ మూట అంతా పుచ్చుకుని యాలాలోయలోనికి వెళ్ళాడు దావీదు. అక్కడ అటువైపున ఫిలిస్తీయులు ఉన్నారు, ఫిలిస్తీయుల పక్షముగా గొల్యాతు కేకలేస్తున్నాడు, ఇటువైపున ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు ఉండినటువంటి యొక్క స్థావరం దగ్గరికి వెళ్ళాడు, అన్నయ్య వాళ్ళకి ఇచ్చాడు, చేశాడు, అవన్నీ తిన్నారు. ఈలోగా అవతల వైపు నుంచి గొల్యాతు కేకలేస్తున్నాడు, ఎవడరా ఇవాళ కూడా రారా మీరు, 20 రోజులు అయిపోయింది, 20 రోజుల మట్టి కేకలేస్తామంటే ఏమిట్రా పిరికి పందల్లాగా, మీరు మగోళ్ళ ఆడోళ్ళ, రండి ఎవడన్నా, తొళ్ళ పగల కొడుతున్నాడు, స్లోగన్స్ ఇస్తున్నాడు, కత్తి నోరుతున్నాడు, డాలు మీద కత్తి సలాలా అంటాడు, ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. దావీదు అన్నాడు, అన్నయ్య ఎవరాయ్ భయా అన్నాడు, అవన్నీ నీకెందుకురా, గొర్రెలు కాసేవాడు మాకు ఇచ్చావు కదా, నువ్వు ఇంటికి బా యాదవా అని నేను ఇంకొక అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నాడు, సైనికులాళ్ళు గొడగొడలాడుతున్నారు, అబ్బాయిని చంపితే ఏమిస్తారు అన్నారు. ఒరే నీవు చిన్నోడువైనా నీకు ఎదవ ఆలోచనలు ఉన్నాయిరా, సైనికులాళ్ళు చెప్పడం విన్నావా, ఆ గొల్యాతుని చంపితే రాజుగారు పిల్లనిస్తారనే మాట విన్నావా, నీ బుద్ధి మంచిది కాదురా, నీకు చిన్నోడవైనా ఈ ఆలోచనలన్నీ కూడా ఇలాంటివి నీకెందుకు, ఎన్ని నువ్వు అడుగుతావేంటి, అవతలవా అన్నాడు ఇంకొక అన్నయ్య. ఇంకా ఏదో అవతల సైనికుల దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ గొల్యాతు మీదకి ఎవరు వెళ్ళట్లేదయ్యా, రాజుగారు కూడా దాగి ఉంటున్నాడు, ఒక ప్రకటన చేశాడు రాజుగారు, ఎవరైనా బలమైన యోధుడు ఆ గొల్యాతును సంహరిస్తే నా కుమార్తెనిచ్చి పెండి చేస్తానన్నాడు, బహుమానం కూడా ఇస్తా అన్నాడు. రాజు కూతురికి ఆశపడలేదు ఈ అబ్బాయి దావీదు. వాడు అరుస్తున్నాడు, ఇశ్రాయేలుల ప్రజలను తిడుతున్నాడు, అవతల వైపు నుండి బూతులు తిడుతున్నాడండి. అన్యుడు పెద్ద కండలు పెంచి ఎత్తుగా ఉండిన రాక్షసుల్లాగా తెగ తిడుతున్నాడు. సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు ఈ దేవుని బిడ్డలను తిడతామా, తలకాయ తీకోకుండా మీరు ఇక్కడ దాగి ఉంటారేమిటన్నాడు. పరాక్రమాలు చేస్తున్నాడు ఈ దావీదు. ఈ మాటలన్నీ ఆ నోట అని రాజుగారికి వెళ్ళి, యెష్షయి కుమారులు నీ దగ్గర పనిచేస్తారు కదండి, వాళ్ళ ఆఖరి బుడ్డోడంట, వాడు వచ్చి సున్నతి లేని వాడిని ఒక్క దెబ్బకు చంపుతాను అట్లాగిట్లాగా అంటున్నాడు,
వాళ్ళు లాక్కురమ్మన్నాడు రాజుగారు. ఏంటి రాబాయ్, ఏంటి వాడిని చంపుతావా అంటే చంపుతానన్నాడు. అడితే నా కవచం వేసుకోమన్నారు, శిరస్త్రాణం పెట్టుకోమన్నాడు, పాదరక్షలు వేసుకోమన్నాడు, ఇంకా మైమరుపు ధరించారు. ఇవన్నీ ఆయనకి వాడుక లేదు. అవన్నీ వేసేటప్పటికల్లా ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలరా గొలియాతు మీదకి అన్నాడు రాజుగారు. అవన్నీ వేసేటప్పటికల్లా రోబోమాల్లో నడుస్తున్నాడు. ఏమండి ఇవన్నీ నేను మొయ్యలేనండి, ఈ బూట్లేంటి, ఆ నాడాలేంటి, అయ్య బాబు నేను ఇవన్నీ మొయ్యలేను, ఈ ఉంటే అసలు సాగదు నాకు. మరి ఎట్లా చేయిస్తావురా వాడి మీదకి? ఏమనుకున్నా, పప్పు పులుసు అనుకుంటున్నావా, ఒక తింటాం గోంగూర పులుసు అనుకుంటున్నావా? గొల్యాత్రా వాడు, ఏమి ధరించుకోకుండా వెళతావా వాడి మీదకి? అయ్యా నేను సాక్ష్యం చెప్తాను, నేను మొక్కలేనండి. మా నాన్నకు నేను ఆఖరి వాడిని, అందరూ త్రోసిపుచ్చేశారు, కానీ నేను గొర్రెలను కాస్తూ ఉంటాను. ఒక పర్యాయము తోడేలు వచ్చినప్పుడు దాన్ని తరిమి నా గొర్రె పిల్లని తీసుకుని వచ్చాను. అమ్మ బాబో, రాజుకి దడెక్కింది. తోడేలంటే మాటల కుక్క పిల్ల కాదు, మా కుక్కే చీల్చేస్తుంది, చిన్ని పిల్ల. తోడేలు మాటల ఒక్కసారి దాని గోర్రులతో అలా అందంటే వాడైన కత్తితో పొట్ట చీల్చేసినట్టే ప్రేగులు బయటకు వచ్చేస్తాయి. అలాంటి తోడేలుని ఒక పక్కన నెట్టి పడేసి గొర్రెపిల్లని తీసుకొచ్చాను అన్నాడు. సింహం గొర్రెపిల్లని తీసుకుపోతామంటే దాని యొక్క ఆ దవడ ఈ దవడ పట్టుకుని లాగి సీల్ చేసి గొర్రెపిల్లని సురక్షితంగా తీసుకొచ్చాను. సింహంతో పోట్లాడటం అంటే మాటల, పిల్లే అరుస్తూ ఉంటేనే కంగారు పడతావు నువ్వు, కుక్క బావుమందంటే బెదిరి పుట్టేస్తుంది. సింహ గర్జన ఏమాత్రం లెక్క చేయకుండా దాన్ని సీల్ చేశాను అన్నాడు. ఏమైనా అభిషేకించబడిన మనిషి కదండి రాజుగారు కూడా. ఓ శబాష్, ఇతడు వెళ్తాడు రా, చేయించగలడు. బయలుదేరాడు, రేవు దగ్గరికి వెళ్ళాడు, నది దగ్గరికి. నదిలో చక్కని రాళ్ళు నున్నగా ఉన్నాయి. 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 ఎందుకు ఏరాడు తెలుసా? చిక్క నిండా రాళ్ళు ఏరుకుని పెట్టుకోవచ్చు కదా. చాలా రాళ్ళు పెట్టుకుంటారు, కానీ ఇతడు 5 ఏరుకున్నాడు. 5 కూడా నున్నని రాళ్ళు, అవకతవకలు దెబ్బలు తగిలినటువంటి రాళ్ళు. నది ప్రవాహానికి అలా వచ్చినప్పుడు ఆ రాళ్ళు జరిగి అటు వెళ్ళి మళ్ళా ప్రవాహం నుండి అటు వెళ్తా ఉంటే మళ్ళీ ఇటు జరిగి ఒక రాయిని రుద్దుకుని అరిగిపోయి నున్నగా తయారైన దెబ్బల తిన్నవారు నగిషిగా తయారవుతారు. శోధించబడిన తర్వాత నువ్వు బంగారం వలె తయారవుతావు అంటున్నాడు యోబు భక్తుడు. 5 ఏరుకున్నానికి కారణం ఏమిటో తెలుసా? గొలియాతు యొక్క అన్నదమ్ములు 5 అట్టండి. దానిలో ఒకడు, ఒక్క రాయి చాలు దావీదు గారికి గొలియాతుని చంపడానికి. ఇంకో 4 అట్టి పెట్టాడు వాళ్ళ కోసం. ఒక్క రాయితోనే ఒడిశల్లో వేసాడు. నేను చాలా పర్యాలు చెప్పాను. అవతలు ఉండినటువంటి గొలియాతు, ఏంట్రా వస్తున్నావు, నువ్వేనా ఇశ్రాయేలుల పక్షంగా వచ్చేది? నేనేనన్నాడు. అక్కడ రాసింది, నేను కుక్కనట్రా, చిన్ని కర్ర పూచుకుని వస్తున్నావు, నేను కుక్కను అనుకుంటున్నావా? నేను నా దేవుని పేరట వస్తున్నానన్నాడు దావీదు గారు. అవతలున్న రాక్షసుడు అయిన గొలియాతు అంటున్నాడు, నేను ఇప్పుడే నిన్ను చంపి ముక్కలు చేసి నా దేవతలకి పంచిపెట్టి చేస్తానంటున్నాడు. రామంటే రామని ఎదరాబదరా మాట్లాడుకున్నారు. ఒడిశాలో ఒక్క రాయి పెట్టాడు. గిరగిర తిప్పి వాడిని కొట్టాలి. ఒక్క రాయి ఉపయోగించాలి. వాడికి రక్షణ అనే శిరస్త్రాణం ఉంది, హెల్మెట్ లాంటిది. ఇక్కడ కన్నుల మధ్యన మాత్రం కొంచెం కంతుంది శిరస్త్రాణానికి. కవచం ఉంది, అన్నిటికీ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ కవచం ఉంది. ఎక్కడ కొట్టినా చావడు.
ఈ రెండిటి మధ్యన మాత్రం కొంచెం ఖాళీ ఉంది, కళ్ళు కనిపిస్తానికి. అంటే ఈ కళ్ళ మధ్యన ఈ నస్సటన మాత్రం కనిపిస్తుంది, అక్కడ కొట్టాలి. హిందూ స్త్రీలు బొట్టు పెట్టుకుంటారు చూసారు, అక్కడ కొట్టాలి. ఒక్క రాయే దూరానున్నాడు పర్వతం మీద గొల్యాతు. గిరగిర గిరగిర తిప్పి రాయి ఇసిరేటప్పటికల్లా గొల్యాతు నసట్న తగిలి గొల్యాతు బ్యారమని కేక వేసి పర్వతం నుంచి దమామంట ఒక పర్వతంలా కింద పడిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ఇసురుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇతని దగ్గర ఒక కర్ర ఉంది అంతే, కర్ర. యుద్ధం అయిపోయి వచ్చిన వాడికి ఒక కర్ర చాలండి, అంత కర్ర చాలు. పోలీసు వాళ్ళ దగ్గర ఎంత బారు కర్ర ఉంటుంది, పెద్ద బాణా కర్ర ఉంటుందటండి. ఎంత కర్ర ఉంటుంది, ఎంత ఉంటుందమ్మా? నాన్న మీరు పిచ్చు ఇంతేనండి కదా, ఇంత కర్రే. ఎస్ఐ గారి దగ్గర ఉండేది ఇంతే. వెళ్ళి ఎస్ఐని కదపండి, ఒక కర్రతోనే తాట రేగిపోద్ది అంతే. చిన్ని కర్ర అండి, ఎలా వాడాలో అలా వాడి దెబ్బలు కనబడుకోకుండా నిన్ను హాస్పిటల్కి పంపించేస్తాడు ఎస్ఐ గారు. ఇంత కర్రే. దావీదు దగ్గర చిన్ని కర్రే, ఒడిసెలే, చిన్ని రాయే, దెబ్బంపడబడ్డాడు రాక్షసుడు. పడినోడు మళ్ళా రింగ దెబ్బ తగిలి పడిపోయాడు, మోర్సు వచ్చినట్లుగా. వాడు మళ్ళా లెగుస్తాడు, పరుగెత్తుకుని వెళ్ళాడు. మెడ నరకాలి, కర్రతో కొడితే మెడ తెగుద్దా? గొల్యాతు దగ్గర పెద్ద కత్తి ఉంది, వాడైన కత్తి. దావీదు పరిగెత్తుకుని వెళ్ళి గొల్యాతు వరలో ఉండిన కత్తిని అలా లాగి ఆ కత్తితోనే గొల్యాతు తలను నరికి పారేసి తలకాపుచ్చుకున్నాడు. ఇదంతా దూరా నుండి సౌలు చూస్తున్నాడు, యోనాతాను చూస్తున్నాడు. రాజు ఎప్పుడు కూడా బలమైన యోధుణ్ణి అభినందించాలి కానీ అభినందిస్తానికి ఇష్టపడరు. గొల్యాత్ అనే రాక్షసుణ్ణి చంపడానికి ఇశ్రాయేలుల సైన్యమంతా కూడా గడగడగడ వణిగిపోతూ ఉంటే అందరిపక్షంగా ఈ కుర్రోడు ఒక్కడ వెళ్ళి అతన్ని కూల్చాడంటే రేపు నా మీదకి వచ్చినా నా పరిస్థితి ఇంతే కదా, నేను రాజునైనా నేను కాళే. అమ్మ బాబో, వీడి సూరత్వం ఇంత అంతా కాదు. రథం నడుపుతున్నటువంటి అబ్నేరున్నాడు సైన్యాధిపతి. సైన్యాధిపతి ఆ యవ్వనుడు ఎవని కుమారుడు? యెష్షై కుమారుడు. బయోడేటా అంతా తీసుకురా నాకు. ఆ యవ్వనుడు బ్రతకడానికి వీలు లేదు అంటున్నాడు. ఇదేం పద్ధతో మరి? సౌలు పద్ధతి ఈ రకంగా ఉంది. సౌలు కుమారుడైన యోనాతాను ఉన్నాడు. గొల్యాతు మీదికి రాయి విసరటం, గొల్యాతు కింద పడిపోవటం, పరుగు పరుగున వెళ్ళి గొల్యాతు వరలో నుండి కత్తి తీసి గొల్యాతు తలను నరకటం, అది పుచ్చుకుని వస్తాం. ఇదంతా చూచినటువంటి యొక్క యోనాతాను దావీదుకు స్నేహితుడైపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చప్పట్ల కొడుచు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇతను నాకు స్నేహితుడు కావాలి, ఇంత మంచివాడు నాకు స్నేహితుడు అవ్వాలి. రాజుగారు హృదయంలో ఏమున్నా శభాష్రా బాగా నరికావు, చేసావు, అట్లాగిట్లాగా అన్నాడు. ఈ స్త్రీలండి ఓ పాటలు పాడతారు, ఏమొచ్చినా వీళ్ళు అంతే. స్త్రీలు తంబరులు తీసుకుని దావీదు 10,000 కొలదియు సౌలు 1,000 కొలదియు మనుషులను హతమార్చిరి అన్నాడు. సౌలు 1,000 కొలదియు దావీదు 10,000 కొలదియు అనగానే రాజుగారికి ఇబ్బంది అయిపోయిందంట. విషపు చూపు చూస్తాం ప్రారంభించాడు. ఆనాటి నుండి రాజు అయినటువంటి సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. 16 సార్లు తన ఈటెను విసిరాడటండి దావీదు మీదకి. 16 సార్లు. బెన్యామీను గోత్రికులు ఈటె ఇసురుట్లో చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు. యాకోబు సంతానము 12 మంది. దానిలో ఆఖరివాడైనటువంటి బెన్యామీను గోత్రికులు చిన్ని
ఇంత గడ్డిపూసను అలా పుచ్చుకుని కొట్టమనంటే ఈట పట్టుకుని ఇలా పట్టుకుంటే ఆ గడ్డిపూస చివర కొట్టగలరంట. తల వెంట్రుకలను కొట్టమన్నా ఎంట్రుకలు తగిలేటట్లుగా ఈట విసురుతారంట. అంత నైపుణ్యం కలిగిన వాళ్ళు బెన్యామీనీయులు. సౌలు బెన్యామీను గోత్రికుడండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 16 సార్లు ఈట విసిరాడు దావీదు మీద. బెన్యామీను గోత్రీకులైనటువంటి వీళ్ళు సౌలు జాతివారు, సౌలు బెన్యామీనీయుడే. ఈట విసిరారంటే ఆ వరుసన ఉన్నవాళ్ళ 2-3 వీటి దిగిపోద్దంట. అంతే. దావీదు మీదకి ఈట విసిరినప్పుడు దావీదు దేవుని యొక్క మహాకృపను బట్టి తప్పించుకున్నాడు. ఆ ఈటే గోడలో దిగిపోయింది. 16 సార్లు అట్లా అయింది. తర్వాత చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. 16 సార్లు కూడా సౌలు కుమారుడైనటువంటి యొక్క యోనాతాను దావీదుని ఈడిపిస్తం ప్రారంభించాడు. చాలా పర్యాయాలు సౌలు రాజు తన కుమారుడైన యోనాతాను పిలిచి, ఒరేయ్ పనికిమాలినోడా, నీ కొరకేరా నేను పాటుపడేది, నా తర్వాత నువ్వే కదా రాజు అయ్యేది, యువరాజురా, వాడు అధిపతులందరి మీద గొప్పగా వాడిని ఏర్పాటు చేశా, అందరినీ కూడా జయించగలడు వాడు, వాడిని చంపేస్తే మన రాజ్యం స్థిరపరచబడితే నువ్వు రాజు అవుతావు, వాడితో సహవాసం చేస్తావేంట్రా యోనాతాను, ఇదేం మనిషిరా, నేను నీకు పట్టాభిషేకం చేయాలని నేను ఆశపడతామంటే ఆ దావీదు గాడితో నీకు సహవాసం ఏంట్రా, వాడితో కుడుగొళ్ళాడతావు, మన ఇంట్లో మాట్లాడుకున్న మాటలన్నీ వాడితో చెబుతున్నావు, 16 సార్లు నా నుండి వాడు తప్పించుకున్నాడు నీ వల్లనే. ఒక్కసారి ఈట విసిరారంటే బెన్యామీనీయులు తప్పిపోవడానికి వీల్లేదండి. మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఇంట్లో ఉన్న గుట్టంతా కూడా దావీదు గారు చెబుతున్నాడు, దావీదు, మా తండ్రి అయిన సౌలు రేపు నిన్ను విందు జరుగుతూ ఉండగా ఈట ఇసిరి చంపాలని చూస్తున్నాడు, ఎల్లుండి చంపాలని చూస్తున్నాడు. ఎప్పుడు చంపాలని, దావీదును చంపాలని సౌలు చూసినప్పుడల్లా కూడా దావీదుకి యోనాతాను తెలియచేస్తున్నాడు. పరమ తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అనేక లక్షల మంది చూస్తుండగా వారికి మేలు క్షేమము దీవెన దయచేయండి. వినుసున్న వారికి మేలు క్షేమము దీవెన ఆశీర్వాదం అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు సుఖ సంతోషములు శాంతి సమాధానములు దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీరు అక్కడ ఆలస్యమతే మరొకసారి కలుసుకుని భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ కరోనా వైరస్ వలన ఆరాధన జరగటం లేదు. ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు ఇలాగున జరుగుతుంది కనుక ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూచి దేవుని మహిమపరచండి. ఆ యొక్క కరోనా వైరస్ తరిమివేయబడినట్లుగా మనం అందరము కూడా ప్రార్థన చేద్దాలి. మనందరికీ కూడా ప్రభు వారి కృప తోడుగా ఉంటుంది. చిచ్చగారి విశ్వాసులందరికీ కూడా నా వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రభు వారి యొక్క హస్తం మనకు తోడుగా ఉంచి మనందరినీ కూడా ముందుకు నడిపించును గాక. ఆమేన్. మా చిరునామా చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా, రైల్వే స్టేషన్ రోడ్, మల్కాపట్నం, మచిలీపట్నం. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9030182777.